అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను షేర్ చేయబోయే ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ వీడియో బ్లాగింగ్ చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకు అంటారా? ఇది చూసారా, MI11 లైట్. ఈ ఫోన్ చాలా అంటే చాలా బాగుందండి. యూట్యూబ్ బ్లాగ్ చేసే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే దీంట్లో వండర్ఫుల్ కెమెరా ఉంది, చాలా స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి, ఇంకా చాలా చాలా ఉన్నాయి. అవన్నీ ఏంటో నేను మీకు చెప్తాను. సో ఏమాత్రం డిలే చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఈ MI11 లైట్ ఫోన్లో మనకి 2 వస్తున్నాయి. లైక్ ఒకటేమో 6GB ర్యామ్ది ఉంది, ఒకటేమో 8GB ర్యామ్ది కూడా వస్తుంది. సో నేను తీసుకుంది మాత్రం 6GB ర్యామ్ది. సో దీంట్లో మనకి 6GB ర్యామ్ ఇంకా 128GB ROM వస్తుంది. ఓకే, సో ఇది నాకు 22,000కి వచ్చింది. అదే మీరు 8GB 128GB అనుకున్నారనుకోండి, అది 24,000కి వస్తుంది అనమాట. ఇది ప్రైస్ డీటెయిల్స్ ఇవి. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు ఓపెన్ దిస్ యాక్చువల్లీ. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇది అన్బాక్సింగ్ చేసేసి దీంట్లో ఏమేమి ఐటమ్స్ ఇచ్చారో, అసలు ఆ ఫోన్ ఎలా ఉంది చూడడానికి అవన్నీ చూసేద్దాం. ఓకేనా? సో ముందుగా మనం అన్బాక్సింగ్ చేసేద్దాం. ఓకే, సో ముందుగా మనకి ఏమి ఇచ్చారో చూద్దాం. దీంట్లో డాక్యుమెంటేషన్, ఓకే, యూజర్ గైడ్, ఇంకా వారంటీ నోటీస్ కూడా ఉంది దీంట్లో. సో ఇది కాకుండా ఇంకేమొచ్చాయి, ఇంకా సిమ్ ఎజెక్టింగ్ టూల్ కూడా వచ్చింది. ఓకే, తర్వాత వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ హెడ్ ఫోన్ అడాప్టర్. సో లెట్ మీ సీ వాట్ ఇస్ దిస్. ఓకే, దిస్ ఇస్ హెడ్ ఫోన్ అడాప్టర్. సో ఇది ఏంటో నేను మీకు తర్వాత చెప్తాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్, ఇది తర్వాత చూద్దాం. ఓకే, సో తర్వాత దీనికి ఒక బ్యాక్ కవర్ కూడా ఇచ్చారండి. we got a back cover for this. Okay, so first let me check the phone. ఇది ఫోన్ ప్యాకేజ్ కూడా చాలా బాగా ఇచ్చారు కదా. సో ఇది చూసారా, కలర్ జాజ్ బ్లూ కలర్. ఈ కలర్ నాకు నచ్చి ఇది ఆర్డర్ చేశాను. ఇవి కాకుండా ఇంకా 2 కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి దీంట్లో. అది ఒకటి వినిల్ బ్లాక్, ఇంకోటి టస్కనీ కోరల్ అని. అవి కూడా చాలా బాగున్నాయి, డిఫరెంట్ కలర్స్ వచ్చాయి యాక్చువల్లీ. సో నేను ఈ కలర్ అయితే ఎంచుకున్నాను. సో ఇప్పుడు ఫోన్ అయితే పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత ఇంకా మనకి ఛార్జర్ రాలేదు కదా, సో ఛార్జర్ చూద్దాం మనము. సో ఛార్జర్ ఇది 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అండి, ఫాస్ట్గా ఛార్జింగ్ అవుతుంది. సో ఈ యూఎస్బి కేబుల్ కాకుండా ఇది యాక్చువల్లీ సి టైప్. ఓకే, సి టైప్ కేబుల్ వచ్చింది దీనికి. ఇది కాకుండా నేను ఇందాక చూపించాను కదా, ఇది డాంగిల్ అండి. యాక్చువల్లీ డాంగిల్ ఇది ఏంటి అంటే టైప్ సి కేబుల్ నుంచి 3.55mm కనెక్టర్ అనమాట. చూస్తున్నారా? ఓకే, ఇలా వచ్చింది. సో నౌ లెట్స్ సీ ద ఫోన్. సో ఇది చూసారా ఎంత స్లిమ్గా ఉందో, ఇంకా వెయిట్ కూడా ఎక్కువ ఏం లేదండి. ఇది నేను యాక్చువల్లీ 166 165 మధ్యలో ఉంటుందేమో వెయిట్ అని అనుకున్నాను, కానీ చూస్తే నమ్ముతారా 156 గ్రామ్సే ఉంది. చాలా లైట్ వెయిట్ ఫోన్, కానీ చూడడానికి అలా అనిపించట్లేదు కదా. ఇంకా ఈ థిక్నెస్ కూడా 6.81mm ఉంది, ఈ థిక్నెస్ కూడా. తర్వాత మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది గ్లాస్ తో చేశారండి. ఇట్స్ మేడప్ ఆఫ్ గ్లాస్ అండ్ దర్ ఇస్ మ్యాట్ ఫినిష్ ఆన్ ఇట్. ఓకే, సో దానివల్ల మనకి ఏంటి అంటే ఫింగర్ ప్రింట్స్ పడే ఛాన్స్ తక్కువ అనమాట. ఫింగర్ ప్రింట్స్ తొందరగా పడవు ఈ స్క్రీన్ పైన. నౌ వి విల్ లుక్ ఇంటూ ద పోర్ట్స్ అండ్ బటన్స్. ఓకే, సో అట్ ద బాటమ్, ఇక్కడ బాటమ్ చూస్తున్నారా, ఈ బాటమ్ లో మనకి సిమ్ కార్డ్ ట్రే ఇచ్చారు. సో ఇది ఓపెన్ చేసి చూద్దాము. సో దిస్ ఇస్ a SIM card tray and when I open it you can see that ఇక్కడ చూస్తున్నారా, ఇది ఇట్స్ ఏ హైబ్రిడ్ సిమ్ కార్డ్ స్లాట్ అండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇట్స్ ఏ హైబ్రిడ్ సిమ్ కార్డ్ స్లాట్. దీంట్లో మనం ఏంటి అంటే 2 సిమ్ కార్డ్స్ యూజ్ చేయొచ్చు, డ్వెల్ సిమ్ యూజ్ చేయొచ్చు, ఇంకా లేకపోతే ఒక SD కార్డ్ ఇంకా ఒక సిమ్ కార్డ్ కూడా యూజ్ చేయొచ్చు. ఇలా 2 ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి ఇందులో. ఓకే, తర్వాత మనకి ఇక్కడ మైక్రోఫోన్ ఉంది, ఇంకా సి టైప్ పోర్ట్ ఉంది, ఇంకా స్పీకర్ గ్రిల్ కూడా ఉంది. తర్వాత ఇక్కడ చూసారా, యాక్చువల్లీ దిస్ 3.5mm జాక్ ఇస్ మిస్సింగ్. అది ఎందుకో నేను చెప్పాను కదా, ఈ డాంగిల్ ఇచ్చారు కదా మనకి, సో ఇదే యూస్ చేసుకోవాలన్నమాట మనము. సో అందుకని 3.5mm జాక్ ఇవ్వలేదు. ఓకే, అండ్ ఆన్ ద రైట్ సైడ్, ఓకే,
This is the bottom, and on the right side of the phone, actually this power off and on button is given. Okay, power off and on button ఇచ్చారు. ఇదే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ గా కూడా వర్క్ అవుతుంది. ఓకే, అది కాకుండా మనకి వాల్యూమ్ బటన్స్ ఒకటి ఇచ్చారు. ఓకే, అండ్ నౌ ఆన్ ద టాప్ సైడ్, ఓకే, ఆన్ ద టాప్ సైడ్ యాక్చువల్లీ ఇక్కడ ఐఆర్ బ్లాస్టర్ ఇచ్చారు మనకి. ఐఆర్ బ్లాస్టర్ ఇంకా నాయిస్ క్యాన్సిలింగ్ మైక్రోఫోన్ కూడా ఉంది. సో మనకి బ్యాక్ కవర్ ఇచ్చారు కదా, ఆ బ్యాక్ కవర్ పెట్టి చూద్దాం ఇప్పుడు. బ్యాక్ కవర్ పెట్టి చూసినా కూడా ఫోన్ లైట్ గానే ఉందండి, అంత వెయిట్ గా అయితే లేదు, చాలా బాగుంది అసలు. సో మనం పోర్ట్స్ అండ్ బటన్స్ ఇవన్నీ చూసేసుకున్నాం కదా, ఇప్పుడు మనము డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో ఈ డిస్ప్లే ఇది మనకి 6.5 mm అమోల్డ్ స్క్రీన్ అండి. ఇది గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఇంకా 90 Hz ఫాస్ట్ రిఫ్రెష్ రేట్, ఇంకా 10 bit కలర్ డెప్త్ ఉంది, ఇంకా పీక్ బ్రైట్నెస్ 800 nits, ఇంకా 240 Hz touch sampling rate. Okay, and one more interesting thing is it has 10 bit colors, so it supports more than a billion colors. Okay, and one more thing, it has Snapdragon 732G and ROM 6GB and ROM 128GB, as I told you before, and battery is 4250 mAh. This capacity is actually in such a slim phone is really great actually. అంటే ఇంత స్లిమ్ ఫోన్లో మనకు చూడడానికి అలా అనిపించట్లేదు, కానీ ఇంత స్లిమ్ ఫోన్లో అంత కెపాసిటీ వచ్చిందా, 4250 mAh కెపాసిటీ వచ్చిందా అంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది ఈ ఫోన్ని చూస్తే. తర్వాత ఇందులో యూజ్ చేసిన సాఫ్ట్వేర్ అయితే MIUI 12, ఇట్స్ బేస్డ్ ఆన్ Android 11. ఓకే, ఇంకా దీంట్లో చాలా మనకి ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ చాలా వచ్చాయండి, మీరు కావాలంటే అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఇప్పుడు మనం సెన్సార్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇట్ హ్యాస్ ఆల్ ద సెన్సార్స్ లైక్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ ఉంది, ఇంకా ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా ఉంది. ఫేస్ అన్లాక్ సెన్సర్ చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. అది కాకుండా మనకి ఐఆర్ బ్లాస్టర్ కూడా ఇచ్చారు కదా పైన. సో తర్వాత కెమెరా గురించి చూద్దాం. కెమెరా మనకి మెయిన్ కెమెరా వచ్చేసి 64 MP, ఓకే, ద మెయిన్ వన్, అండ్ 8 MP అల్ట్రా వైడ్, ఇంకా 5 MP మ్యాక్రో. Okay, and this 5 MP macro, it takes really awesome photos, and overall camera quality is very good. And in front we have got 16 MP selfie camera. And ఈ కెమెరా యాప్ లో మనకి చాలా ఫీచర్స్ వచ్చాయండి. It came with one click AI cinema mode, which has various effects for videos, and which is very much suitable for the people who does vlogging, as I told you before. ముందుగా చెప్పాను కదా, సో ఇదే అనమాట, ఇదే ఎగ్జాక్ట్ రీజన్ దానికి. దీంట్లో మనకి స్కై రీప్లేస్మెంట్ ఫీచర్ కూడా ఉంది. మనం కావాలన్నప్పుడు ద కలర్ ఆఫ్ ద స్కై వీ కెన్ జస్ట్ రీప్లేస్ ద కలర్ ఆఫ్ ద స్కై అనమాట విత్ డిఫరెంట్ కలర్స్. ఓకే, ఇట్ హ్యాస్ టైమ్ ల్యాప్స్ ఆల్సో. ఓకే, ఇట్ హ్యాస్ టైమ్ ల్యాప్స్, స్లో మోషన్ ఉంది, అండ్ వీ కెన్ రికార్డ్ అప్ టు 4K at 30 FPS. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటి అంటే it has 360-degree ambient light sensor, so that it will adapt the brightness according to the environment. ఇంకోటి మనకి మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ కూడా బాగుందండి ఇందులో. లైక్ యూ గెట్ అన్ ఇమ్మర్సివ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్. ద వ్యూయింగ్ యాంగిల్స్ ఆర్ ఆల్సో గుడ్. దిస్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ఇదంతా దేనివల్ల, అమోల్డ్ స్క్రీన్ వల్ల. అండ్ కమింగ్ టు ద స్పీకర్స్, ఓకే, స్పీకర్స్ విషయానికి వస్తే they are decently loud అండి. సో you will definitely enjoy the multimedia experience in this. అండ్ కనెక్టివిటీకి వస్తే దీంట్లో మనకి 12 4G VoLTE ఉంది, వైఫై కాలింగ్ ఫెసిలిటీ ఉంది, బ్లూటూత్ 5.1 ఉంది, ఇంకా కెరియర్ అగ్రిగేషన్, అండ్ we also have dual band వైఫై.
ఎందుకంటే ఐ కెన్ సే దట్ all the features which you expect from the mid-range phone are all available in this phone. Okay, సో తెలిసిందిగా MI11 లైట్ ఫోన్ నేను ఎందుకు కొన్నాను. నేను ఇది అడ్వర్టైజింగ్ కోసం చేయట్లేదండి, ఇది యూట్యూబ్ వీడియో బ్లాగింగ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. సో ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఈ వీడియో తీశాను అంతే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో వస్తాను. కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యూ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. బై.